అందరికీ నమస్కారం. ఈరోజు గుడిలో పెట్టే పులిహార టేస్ట్ రావాలంటే పులిహార ఎలా చేయాలో చూద్దాము. ముందుగా రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి దానికి సరిపడా నీళ్లు పోసుకుంటున్నాను. ఎప్పుడు పోసేదానికంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకోవాలి పులిహారకి. ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉంటే రైస్ బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువ వాటర్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి పెట్టేశాను. ఈ రైస్ ఉడికేలోపు మనం పులిహారలోకి కావలసిన పౌడర్ తయారు చేసుకుందాము. వేరే బర్నర్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ధనియాలు, 4 మిరియాలు, 1 స్పూన్ ఆవాలు, అన్నిటికంటే తక్కువ మెంతులు, ఇవన్నీ కలిపి వేయించుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాను. రైస్ కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులో 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 2 స్పూన్లు ఉడికించుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, పులిహార కోసం తయారు చేసుకున్నది, అది 2 స్పూన్లు వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి రైస్లో. ఈ పులిహార పులుసు ఎలా తయారు చేయాలో వీడియో కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు, కొంచెం మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా అన్నంలో వేసి బాగా కలుపుతున్నాను. ముందుగా మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఈ పులిహార పోపు వేసుకున్న ప్యాన్లోనే కొంచెం నా దగ్గర శనగలు నానబెట్టుకున్నాను రాత్రి, అవి కూడా పోపు వేసుకుంటున్నాను. ఇలా పోపు వేసుకుని నైవేద్యానికి రెడీ చేసుకున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేసి గుడిలో పెట్టే పులిహార టేస్ట్ వచ్చిందో రాలేదో కామెంట్ చేయండి.